నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన దీశాలి మహాత్మా గాంధీ అని కొనియాడిన గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు బీజేపీ ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందజేసిన గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు పేదల ఉజ్వల భవిష్యత్తుకు భాజపా ప్రోత్సాహం ఎంపీ జీవీఎల్ ఏలేశ్వరంలో జనవరి 31న జరగబోయే జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ నెల 31వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగబోయే ఏలేశ్వరం మండల జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల బీసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని, బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులందరూ ఈ సమావేశానికి హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దనేకుల వీరభద్రరావు, ఒనం మంగ, వైభోగుల సుబ్బారావు, బెల్లాని శ్రీను, పతివాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఏలేశ్వరం నగర పంచాయతీ అలాగే రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు చలో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పి తలంపుతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఏలేశ్వరం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిమిత్తం కూడా రేపు అంటే ఎల్లుండి బుధవారం అనగా 31వ తారీఖున మరి ఏలేశ్వరం పట్టణంలోని లింగంపతి రోడ్లో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయురాలు మా సోదరి అయినటువంటి మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుపుల సత్యప్రభ రాజా గారు మరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా నాయకులైనటువంటి గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి పైలా సాంబశివరావు ఆధ్వర్యంలో అలాగే మా ఏలేశ్వరం మండలం అలాగే ఏలేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి బీసీ సోదరిమణులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయంగా మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిపించే విధంగా తోడ్పాటును అందించగలరని చెప్పి మేము కోరుచున్నామండి. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర వహించడం అలాగే ఈ ప్రభుత్వం ఏవైతే ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను ఈ 5 సంవత్సరాలు కూడా అనగదొక్కే ప్రయత్నం అంటూ చేస్తూ వస్తుంది. ఎందుచేతనంటే మరి ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా సుమారుగా 30 పథకాలను బీసీలకు వ్యతిరేకంగా తీసివేయడం జరిగిందండి. మరి ఆయన సంక్షేమ పథకాలను అందిస్తాను, ప్రజలందరినీ బాగా చూస్తాను, మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు అని ఎప్పుడు నినాదాలు చేస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఏ రోజున కూడా బీసీలు పట్టించుకుని పాపన పోలేదండి. బీసీలకు వెన్నుముఖంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న ఎన్టీ రామారావు గారు సుమారుగా 1982 సంవత్సరం 83 సంవత్సరంలోని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏర్పడి ఎంతోమంది బీసీలకి ఎస్సీ ఎస్టీలు కూడా మరి ఆయన ఎన్నో రకమైన పదవులు, ఎమ్మెల్యే పదవులు కానివ్వండి, అలాగే జిల్లా పరిషత్ పదవులు కానివ్వండి, మండల పదవులు కానివ్వండి, ఎన్నో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఎన్టీ రామారావు కానీ దక్కిందని చెప్పి ఈ సభాపూర్వకం మరి మీకు తెలియజేస్తున్నానండి. మరి ఈ రోజున మరి మేము అందరం కూడా ఎందుకు నష్టపోయామంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా విధంగా కూడా బాధలు వ్యక్తం చేస్తూ కష్టాలు పడుతున్నాం బీసీలు అందరం కూడా. ఎందుకంటే మహిళలకు అన్యాయం జరిగింది, అలాగే పెద్దలకు అన్యాయం జరిగింది, పిల్లలకు అన్యాయం జరిగింది. ఏం చేశారండి బీసీలకి అని చెప్పి ఉద్యోగాలు లేవు, బీసీ ఒకరు ఖాళీగా ఉన్నారు. అలాగే బీసీ కులాలు అన్నటువంటి చాలా కులాలు వృత్తి చేసుకునేటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి బీసీలో. సుమారుగా 136 కులాలు ఉన్న బీసీ కులాల్లో కూడా నాయి బ్రాహ్మణులు అవ్వచ్చు, రజకులు అవ్వచ్చు, విశ్వబ్రాహ్మణులు అవ్వచ్చు, అలాగే కొలిగీత కార్మికులు అవ్వచ్చు. ఇలాంటి కార్మికులందరూ కూడా ఉపాధులు లేకుండా మరి ఈ రోజు ఏదో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి మభ్య పెట్టి సుమారు ఆశ చూపే విధంగా చేస్తున్నారు తప్ప సుమారు కరెంటు బిల్లు పెంచి వీళ్ళు ఇచ్చిన 10 రూపాయలు అయితే 100 రూపాయలు ప్రజలతో రోజులు చేసే పరిస్థితి అయితే మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నారండి.
భారతదేశంలోనే వెనుకబడిన పరిస్థితి ఉందంటే మరి మన ఆంధ్ర రాష్ట్రానికి చెప్పి మొట్టమొదటిసారి చెప్పుకునే పరిస్థితి మరి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు లోటు ఖచ్చితంగా కనబడుతుందని చెప్పి మీరు తెలియజేస్తున్నాం. బీసీలు అందరం కూడా మరి ఏలేశ్వరం నగర పంచాయతీలోని ఈ రోజు మా బీసీలు అందరూ కూడా ముక్తకంఠంతో రేపు జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దానికి మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రతిపక్ష నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరిమణి శ్రీమతి దొరుపుల సత్యప్రభరాజు గారి ఆధ్వర్యంలో బీసీలు అందరూ కూడా మా మండలం రీచ్ నగర పంచాయతీ రీచ్ కూడా కలిసి వచ్చి కథలు వచ్చి మహిళలతోటి అలాగే పెద్దలతోటి పిల్లలతోటి నాయకులు అభిమానులు అందరితోటి కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపింది బీజేపీ పార్టీనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం కావటానికి కాంగ్రెస్ వామపక్షాల నిరంకుశ వైఖరే కారణమని మండిపడ్డారు. జీవీఎంసీ పరిధి పాత కర్ణవానిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జీవీఎల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కమిషనర్లకు అలవాటు వ్యవస్థలను నాశనం చేస్తున్నప్పుడు వామపక్షాలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేది బీజేపీనని చెప్పారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఏర్పాటుతో ప్లాంట్ మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ప్లాంట్పై అత్యవసర వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ వామపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, బొండా ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. అంత స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు మరి అప్పుడు వాళ్ళు కమిషన్లు దండుకోవటం కోసం కాంగ్రెస్ మంత్రులు కక్కుర్తి పడ్డప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం పీకారు? నిద్రపోయారా? అప్పుడు మాట్లాడాలన్న కనీస పరిజ్ఞానం మీకు కలగలేదా? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేస్తే, సొమ్ము దోచుకుంటే, ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా నిర్వీర్యపరిస్తే మీరేం చేశారు? వాజ్పేయి గారు ఈ ప్లాంట్ కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇది మూతపడవలసినటువంటి స్టీల్ ప్లాంట్ ని తిరిగి పునరుద్ధరించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వాజ్పేయి గారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారి హయాంలోనే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమైన ఈ ప్లాంట్ ని మళ్ళీ లాభాల వాటిని నడిపిస్తామని మేము చెప్తున్నాం. నేను గత సమావేశాల్లో కూడా పార్లమెంట్ లో అడిగాను. ఇందులో ప్రాథమిక ప్రక్రియ కూడా మొదలు కాలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి. అంటే అసలు ముందడుగు వేయలేదనే కదా. దేశవ్యాప్తంగా 32 పిఎస్యులు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం తలచి 3 ఏళ్లైన సంస్థలన్నిట్లో 2 అడుగులు 3 అడుగులు పడిపోయాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ అన్న 2 కంపెనీల్లో మాత్రం ప్రాథమిక అడుగులు కూడా వేయలేదు. పైపెచ్చు దీన్ని నిలబెట్టాలనేటువంటి పూర్తి సంకల్పంతో పనిచేస్తున్నారు. సో కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు ముందుగా బహిరంగంగా క్షమాపణ చెప్పి స్టీల్ ప్లాంట్ ని ఇంతకాలం మరి స్టీల్ ప్లాంట్ నిధులు దోచుకున్నందుకు, కమిషన్లు దండుకున్నందుకు, ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వనందుకు, గతంలో ఇది BIFR కు వెళ్ళేట్టుగా దీన్ని అధోగతి పాలు చేసినందుకు క్షమాపణ చెప్పండి ముందు. తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడిపేది మేమే. మీ వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీరు 0. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మేమే. 400 సీట్లతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తాం. విశాఖపట్నానికి ఏం చేయాలన్నా కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమవుతుంది. అటువంటి నరేంద్ర మోడీ గారి వద్ద విశాఖపట్నం అవసరాలన్నీ చెప్పి విశాఖపట్నం అభివృద్ధికి పూర్తి మరి చేయూతనిచ్చగలిగిన దమ్ము, ధైర్యం, అవకాశం మాకే ఉన్నాయి, మీకు లేవు. సో మీరు చెప్పే కలబలి మాటల్ని ఎవరు నమ్మరు. వాస్తవాలు చెప్తే కటువుగా ఉంటుంది. కానీ నేను అడిగిన ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అవటానికి మీరు కారణం కాదా? ఇనుము గనులు అవకాశం ఉన్నా ఇక్కడ పొలిటికల్ గా మీ ఎంపీలు గెలిచినా, మీరు రాష్ట్రంలో అధికారంలో కేంద్రంలోకి వచ్చినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా 25 మంది పేద మహిళా లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ స్టవ్, బండ, రెగ్యులేటర్లను కర్నంరెడ్డి నరసింహరావు చేతుల మీదుగా అందజేశారు. 64వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు గరికిని మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేద
పేదల పక్షపాతని భారతదేశ వ్యాప్తంగా 11 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ పంపిణీ చేశారని ప్రస్తుతం మరో 75 లక్షల కుటుంబాలకు ఇస్తున్నామని అన్నారు. ఈ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశారు అన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర రమణ, జీలకర్ర భువనేశ్వరి, పేర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా గతంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగబారిన పడి వాళ్ళు అనారోగ్య పాలయ్యేవారు, క్యాన్సర్ బారిన పడేవారు. అలాంటి వారందరికీ కూడా మోదీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత గత 9.5 ఏళ్లలో 11 కోట్ల మందికి ఉచితంగా పేద మహిళలకి ఉజ్వల పథకం ద్వారా వంట గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత 3 నెలల్లో మరో 75 లక్షలు అంటే మొత్తం 11 కోట్ల 75 లక్షల మంది మహిళలకి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాసు కనెక్షను, స్టవ్, బండ, అదేవిధంగా రెగ్యులేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం గంగవరం గ్రామంలో మన పేర్ల అప్పారావు గారు, గరికిన పైడిరాజు గారు, మాధవ్ గారు, అదేవిధంగా మన భువనేశ్వరి గారు, జీలకర్ర రమణ గారు వీరందరూ కూడా కలిసి ఎక్కువగా మన పైడిరాజు గారు అయితే పూర్తిగా గంగవరంలో ఇదే పని మీద ఉన్నారు. ప్రత్యేకమైన గరికిన మాధవ్ గారు అయితే గతంలోనూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడే మీటింగ్ అయినా సరే ఇక్కడి నుంచి కనీసం 10 బస్సులు జనాలు కావాలని సరే మాధవ్ గారు తీసుకొస్తారు. ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందారో దయచేసి మీరు అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ తెలియజేయండి. ఇది బయట కొంటే సుమారు 7,000 రూపాయలు ఉంటుంది. అలాంటిది మీకు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటే ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. వంట గ్యాస్తో పాటు మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, ఇంట్లో 4 ఉంటే 4కి 4 కార్డులు ఇస్తాం. ఉచితంగా వైద్య సదుపాయం ఉంటుంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు. భారతదేశంలో ఎక్కడ ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు ఉచితంగా వైద్యం చేస్తారు. అవి కూడా మాధవ్ గారి ఆధ్వర్యంలో త్వరలో ఇక్కడ క్యాంప్ పెట్టి ఇక్కడే మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 30,000 ఇస్తుంది. మా బీజేపీ ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇస్తుంది. ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి. మరి ఈ మధ్యన పిఎం విశ్వకర్మ అని ఒక పథకం పెట్టడం జరిగింది. అందులో విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని మురికివాడల్లో తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు సత్తివాడ యశోద సేవా ట్రస్ట్ చైర్మన్ ఎస్ ఈశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఈ ట్రస్ట్ ఇక మీదట గాజువాక ప్రాంతంలో కూడా సేవలు అందించనుందని తెలిపారు. ఈ మేరకు పాత గాజువాకలోని తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని కలిసి సేవల వివరాలను తెలియజేశారు. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత సాధన, బాల్య వివాహాలు అరికట్టడం, ఆర్థిక భారంతో ఉన్నత చదువులకు దూరమవుతున్న వారికి అండగా నిలబడటం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు సతీష్ కుమార్, మనోహర్, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంటే నాలాగా చాలామంది బాధపడుతూ రోడ్ల మీద తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నట్టు వాళ్ళకి ఏంటంటే నాకంటూ ఈరోజు ఒక ఎంప్లాయ్మెంట్ కలిగింది కదా, ఆ ఎంప్లాయ్మెంట్లో అందరికి కూడా సేవ చేద్దామని ఒక కార్యక్రమం. మురికివాడ అంతే, తల్లిదండ్రి లేని వాళ్ళు, ఊరు నుంచి పారిపోయి వచ్చేసిన వాళ్ళు, రోడ్డు మీద ప్లాట్ఫామ్ల మీద ఉన్న వాళ్ళు, బస్ స్టాండ్లలో, స్లమ్ ఏరియా మోస్ట్ అటువంటి వాళ్ళ గురించే ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సత్యవాడ యశోద సేవా ట్రస్ట్ అండి. ఈ సేవా ట్రస్ట్ తరఫున గతంలో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి ఈ ఊర్లలో మొత్తం అంతా చాలా స్లమ్ ఏరియాలో సేవ చేయడం జరిగింది. ప్రస్తుతం మన విశాఖపట్నం గాజువాక స్లమ్ ఏరియాలు కానీ వాడ పరిసరాలు కానీ ఇవి మొత్తం పరిశీలించి అందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం కొనసాగించాలని కోరుతున్నాం. పేద పిల్లలకు కానీ చదవలేని విద్యార్థులకు కానీ ఈ సేవ కొనసాగించడం జరుగుతుంది సార్. ఈ రోజుతో మొదలు సార్ 5 years నుంచి సార్. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి సిద్ధార్థ నగర్ను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
సోమవారం సిద్ధార్థ నగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం BHPV కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసి కాలనీ నిర్మించిన ప్రాంతాన్ని 22A చేర్చడం అన్యాయమన్నారు. మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు పాటుపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు, కాలనీ పెద్దలు నాగేశ్వరరావు, దాస్ కో కన్వీనర్ సోంబాబు, జిల్లా కార్యదర్శి బోండా ఎల్లాజీరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలు ఉన్నాయని దాన్ని అధిగమించి ఎవరు పనిచేయలేరు. కానీ ఇది మీ విషయంలో అన్యాయం అవుతుంది. 30 ఏళ్లుగా లేని సమస్య కొత్తగా ఇప్పుడు బయటపెట్టి అందులో ప్రభుత్వ ఇదేమి ప్రైవేట్ అలాట్మెంట్ కాదు. ఇదిగో చూడండి, అలాట్మెంట్స్ 22A పెట్టారు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన భూమిని. అంటే ఏమైందంటే SIT వచ్చి చేసిందల్లా ఏంటంటే ఒక చక్కటి అసెస్మెంట్ పాత రికార్డుల ఆధారంగా చేశారు. కానీ దానికి సామాన్యులు బలయ్యారు. నిజం చేసినటువంటి అవినీతి పనులు అక్రమార్కులకి పెద్ద ఎక్కడ ఇబ్బంది కలగదా. సో కాబట్టి ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డుల్ని బయటికి తీసి ఆ కమిటీ ద్వారా మనకి కనుక సముచితమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంటే వారితో ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా మాట్లాడతాను. త్వరలో వివరాలతో మీకు కమిటీ సభ్యులకి మీ అధ్యక్షులకి తెలియజేస్తాను. పెద్దగా భయపడవలసిన అవసరం ఏం లేదు. ఇది ఖచ్చితమైనది ఇబ్బందే, 7 సంవత్సరాల పైన ఇబ్బందే. కాకపోతే దానికి పరిష్కారం కావాలి. అవసరమైతే మళ్ళీ కోర్టు తలుపులు కూడా తగ్గవలసి కూడా రావచ్చు అవసరమైతే. ఎందుకంటే నిబంధనల్ని సడలించవలసిన అవసరం కోర్టులకు కూడా ఉంటుంది. కోర్టులు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్పితే కోర్టులు కూడా దాన్ని పూర్తిగా విశాఖ ఉక్కులో ప్రధాన కార్మిక సంఘాల తీరుపై 16 సంఘాలు కలిసి ఏర్పడ్డ నాన్ JCM కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. 3 సంఘాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు గణపతి రెడ్డి, DV రమణారెడ్డి, మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ 3 ప్రధాన సంఘాలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ కార్మిక సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 16 సంఘాలు సంఘటితంగా కలిసి ముందుకు వెళ్తాయన్నారు. ప్లాంట్ను కాపాడుకోవటం కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తామని చెప్పారు. సమావేశంలో కర్ణం సత్యారావు, తాటికొండ జగదీష్, BRK నాయుడు, డేవిడ్, కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పుడుగా ఉన్నారు, తప్పుడు రూట్లో తీసుకెళ్తారని అందరికీ కూడా ఛాలెంజ్. మీరు 800 మంది కాంట్రాక్ట్ వర్కర్ పర్మనెంట్ గా జాయిన్ అయ్యారా లేదా మీరు చెప్పాలి. అందులో నిజంగా 50% ఇంప్లిమెంట్ అయిందా అనేది మీరు చెప్పగలిగితే నేను ఈ ఛాలెంజ్ కి ఓపెన్ గా డిబేట్ గా నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మనం చెప్పవలసిందల్లా ఒకటే, మనకి స్టీల్ ప్లాంట్ ఉండాలి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఈ స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి అభివృద్ధి 64 గ్రామాల చెంత 26,000 ఎకరాలు భూ త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి ఇంకా 8,000 మందికి ఉపాధి కలగవలసిన అవసరం ఉంది. ఇంకా శాశ్వత ఉపాధి కలగవలసిన అవసరం ఉంది. మరి ఈవేళ ప్రైవేటు పరం అయిపోతే ఏంటి పరిస్థితి అనేది ఈ ప్రధాన కార్మిక సంఘాలని నేను ప్రశ్నిస్తూ ఒకటే, ఆ సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ నేను తెలియజేసిందల్లా ఒకటే, నిజంగా పోరాడితే మేము ఖచ్చితంగా అందరితోనే కలిసే పోరాడతాం. పోరాడుతున్నట్టు నటించొద్దని మీ సంఘాల నాయకుల్ని మీరు కోరాలని, మాదేదైనా ఇందులో తప్పులుంటే మేము సవరించుకుంటామని మీ ఈ స్టీల్ ప్లాంట్ ని మీరు కాపాడు. స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన దీశాలి మహాత్మా గాంధీ అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు అన్నారు. మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా GVMC 64వ వార్డు గంగవరంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గంగవరం బాల్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఊరుకుటి చందు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా మలుచుకొని ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన మహనీయుడు గాంధీజీ అని, సత్యం అహింసలనే ఆయుధాలుగా మలుచుకొని దేశానికి స్వాతంత్రం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, వేల మంది నాయకులు బానిస సంఖ్యల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు పోరాడిన గొప్ప నేత అని కొనియాడారు. అందుకు ఆయన ఎంచుకున్న అహింస మార్గమే కారణమని జాతిపిత మహాత్మా గాంధీ వారు చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోవిరి కృష్ణ, కోవిరి నూకరాజు, కంబాల ధనరాజు, సురేష్ బాబు, నూకరాజు, దానయ్య, గణేష్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులు యువకులందరికీ, అలాగే కోవిరి కృష్ణ గారికి, కోవిరి నూకరాజు, సోమేష్ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా దేశమంతా కూడా మన జాతి పితగా
నేషన్ ఆఫ్ ద ఫాదర్గా మనందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకుంటాం. ఎందుచేతనంటే ఈరోజు మరి మనంతా కూడా భారతదేశంలో అంతా కూడా ఇంత మనందరూ స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం జీవిస్తున్నామంటే అది ఆయన పెట్టిన, అది ఆయన మనకు అందించిన అది ఫలాలు అవన్నీ కూడా ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన అందించిన భిక్ష, ఆయన జీవితాన్ని త్యాగం చేసి మన దేశం కోసం, దేశం కోసం ఆయన ప్రాణాలు సైతం మరి పణంగా పెట్టి పోరాడి ఆ రోజు అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టి ఈరోజు మన భారతదేశానికి ఈ యొక్క స్వతంత్రాన్ని అందించి యువతకే కానీ భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచానికే ఆయన ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన్నే ఎంతోమంది దేశంలో వివిధ దేశాల్లో కూడా ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని చాలా దేశాల్లో పోరాటాలు జరిపిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో. కాబట్టి అటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వారిని మరి ఇప్పుడు గంగవరం ఈ బాల్ బ్యాడ్మింటన్ యూత్ వారు కూడా మరి ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఇంత మంచి యువత మంచి కార్యక్రమం పెట్టడం నిజంగా ఈ సందర్భంగా యువతను అంతా కూడా అభినందిస్తున్నాను. యువత అలాగే మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి మనందరం కూడా పాటుపడి మన గ్రామాన్ని, మన యొక్క నియోజకవర్గాన్ని, అలాగే మన దేశాన్ని అంతా కూడా మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి అవకాశం కల్పించేందుకు మరొకసారి ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద వీటీపీఎస్ బూడిద కలిసే ప్రాంతాన్ని పార్టీ నేతలతో కలిసి కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వాటర్ ట్యాంక్ వద్ద థర్మల్ బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ నాయకులతో కలిసి కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బోర్డు ద్వారా ట్యాంకునకు వచ్చే నీరులో థర్మల్ బూడిద కలిసి త్రాగునీరు కలుషితం అవుతుందని, అవి తాగిన ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ త్రాగునీరుపై శ్రద్ధ చూపకుండా ప్రారంభోత్సవాలపై మగ్గు చూపుతున్నారని, ఈ విషయం తెలిసిన మంత్రి జోగి రమేష్ కూడా పట్టించుకోవడం లేదని, ఈ బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామని ఎమ్మెల్యేపై, మంత్రిపై, యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో రామినేని రాజశేఖర్, మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మనకి మోటార్ల ద్వారా ఈ ట్యాంకీలోకి వచ్చి ప్యూరిఫై అయ్యిద్ది. ఈ ప్యూరిఫై అయ్యే లోపే దాంట్లో డ్రైనేజీ వాటర్ కలిసిపోతుంది. కాలనీ వాళ్ళు వాడిన వాటర్ అంతా డ్రైనేజీ వాటర్ డైరెక్ట్గా చన్నీళ్ళ కాలువలో కలిసిపోయి అవి మోటార్ల ద్వారా ఈ ట్యాంకీలోకి వచ్చి అక్కడికి వచ్చేసి బూడిద కూడా చేరి మోటార్లు కూడా రిపేర్ వచ్చి ప్యూరిఫై అయ్యాక డైరెక్ట్గా వాటర్ అన్నది బూడిద కలిసిన వాటర్ డ్రైనేజీ వాటర్ ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు అలాగే 4 మండలాల ప్రజలు కూడా తాగుతున్నారండి. దీనివల్ల పరిస్థితి ఎంత దారుణం. కలుషిత మంచినీరు తాగటం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. హాస్పిటల్కే డబ్బులు పెట్టుకుంటారా? మంచినీళ్ళు గుక్క లేక కొండపల్లిలో మన మైలవరం నియోజకవర్గ ప్రజలు దాహంతో కేకలేస్తున్నారండి. ఎందువల్లంటే బోరు వాటర్ మనకి సరిగ్గా రానప్పుడు మనకి స్థానిక ఎమ్మెల్యే సిఈ గారు, వీటీపీఎస్కి సంబంధించిన సిఈ గారు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు? మేమెళ్ళి వినతి పత్రం ఇస్తే నేను పలుకుతారా? అంటే వాళ్ళకి ప్రజల పట్ల ఏమీ లేదా? ఒక్కటే అడుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గారు, దాదాపు 15 రోజుల నుంచి మైలవరం నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళ దాహం కేకలు మీకు పట్టవు. ఈ రోజు ఓపెనింగ్లని అవని ఇవని తిరుగుతున్నారు. మీరు ఎలా గెలిచారు? ఈ ప్రజలు ఓటేస్తేనే గెలిచారు. ఈ రోజు ఈ ప్రజలకి మీరు దాహం తీర్చలేకపోతున్నారు. మీరు మాకు అక్కర్లేదని మైలవరం నియోజకవర్గ ప్రజలు మీ మొహం మీద చెప్తున్నారు. మాకు తాగునీరు ఇచ్చే ఎమ్మెల్యేనే ఇక్కడ కావాలి. అలాగే ఇలాంటి ట్యాంక్ ఏదన్నా మీరు కట్టించారా? సరిపోవట్లేదు వాటర్. అయినా సరే ఏదన్నా మీరు వచ్చాక గవర్నమెంట్ ఏమన్నా కట్టించిందా అని అడుగుతున్నాం. మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో దేవినేని ఉమా గారు కట్టించిన వాటర్ ప్యూరిఫై ట్యాంక్లే కానీ మీరు వచ్చాక ఏదీ లేదు. కానీ ప్రజలకి ఇంకా అనారోగ్య పాలు చేసి మీరు మాత్రం కోట్లు గుమ్మరించుకున్నారు. ఈ నీళ్లు మీరు తాగితే మేము కూడా చూస్తూ ఉంటాం. మీరు తాగండి ఒక్కసారి. మీకేం ప్యూరిఫై వాటర్ కావాలా? ప్రజలకేమో ఈ నీళ్ళ మురికి నీళ్ళు ఇస్తారా అని మేము స్థానికంగా కౌన్సిలర్స్ నిలదీస్తున్నాం. చెవిటూరు గ్రామంలో 43.60 నిర్మించిన సచివాలయం భవనాన్ని వైసీపీ నాయకులతో కలిసి శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభోత్సవం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం చెవిటూరు గ్రామంలో సచివాలయ భవనాన్ని నియోజకవర్గ వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం
మాట్లాడుతూ పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాలని ప్రధాన లక్ష్యంతో దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను తెచ్చిందని అన్నారు. అనంతరం గ్రామ కార్యదర్శి ఏటుకూరి బసవలింగేశ్వరరావు, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ని సాల్వోతో సత్కరించి మెమోంటాను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ శ్రీదేవి, ఎంపీటీసీ సుబ్బారావు, ఏఎంసీ డైరెక్టర్ అప్పుడి సత్యనారాయణ రెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు జొన్నలగడ్డ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.